నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. నిన్న జరిగిన అమరావతి పునర్నిర్మాణ సభకు అయిపోయిన తర్వాత షర్మిల గారు ఆమె కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. అంటే గతంలో అమరావతి పునర్నిర్మాణం అయిపోయింది. అయిపోయిన తర్వాత మట్టి కొట్టిపోయారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత సున్నం కొట్టిపోయారని చెప్పి ఆమె వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి? తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మ. నిన్న జరిగిన అమరావతి పునఃప్రారంభం పనుల శంకుస్థాపనకు నిన్న సభ బాగా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ షర్మిల గారైతే గతంలో జరిగినప్పుడు మట్టి కొట్టిపోయారు. ఇప్పుడు జరిగితే సున్నం కొట్టిపోయారు అని చెప్పి ఆమె వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి మేడం? ఇక్కడ అన్న వదిలిన బాణం ఈ రోజున ఆ బాణం ఎక్కడుందంటే కాంగ్రెస్లో ఉంది. మరి ఒకప్పుడు ఈవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్ష వహించిందో మరి ఏదో మొత్తానికి ఎంపీగా పోటీ చేద్దామని రకరకాలు చేసి వాళ్ళ అన్నయ్య ఎక్కడ కూడా ఒక అవకాశం ఇవ్వలేదు. ఈ రోజున అదే అన్నయ్య ఆస్తగులు వచ్చేసి అసలు నువ్వు పార్టీలోనే ఉండటానికి వీలేదు, అసలు రాజకీయాల్లోనే వద్దని మాట్లాడుతున్నాడు. మరి ఇట్లాంటి షర్మిల గారు 2019 నుంచి 24 వరకు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ సృష్టించిన అరాచకం ఏదైతే ఉందో అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? 2014లో మోడీ గారు వచ్చారు, మట్టి నీళ్ళు ఇచ్చారు, అందరికీ తెలుసు ఆ విషయం. కానీ 2019లో ఏం జరిగింది? 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడింది ఎవరు? వైఎస్ షర్మిల అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి వైఎస్ షర్మిల గారు మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే నిజంగానే మీ అన్నయ్య కొట్టాడమ్మ మట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో. ఆ మట్టిని తుడిచేసి ఈరోజు నువ్వు అంటున్నట్లుగా సున్నమే పూశారు. సున్నం పూయటం అంటే ఖచ్చితంగా రంగులు వేసుకోవడానికి శుభసూచకంగా సున్నం పెట్టుకుంటారు ఎవరైనా సరే. ఆ సున్నం పూశారు. ఈవిడ మాట్లాడే మాటలు 2019 నుంచి 24 వరకు ఏం చేసింది, ఏ విధంగా ఈవిడ ప్రవర్తించింది? మరి ఆ రోజున మా అన్నయ్యకి ఓటేయండి, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి, మా అన్నయ్య వీరుడు, ధీరుడు, సూర్యుడు, మరి రాముడు, కృష్ణుడు అంట రకరకాల మాటలు చెప్పేసి జనాలను ఎత్తిన చేతులు పెట్టేసి ముద్దులు పెట్టేసి తర్వాత గుద్దులు గుద్దారు. అవన్నీ అందరికీ తెలిసిన విషయమే. మరి 2019లో ఈవిడ పాదయాత్ర, వీళ్ళ అన్నయ్య ముద్దుల యాత్ర, మరి వీళ్ళ తల్లి చేసిన యాత్ర, ఇవన్నీ చూసి ప్రజలను ఎత్తిన పెద్ద కుచ్చు టోపీ పెట్టారు. అది అందరికీ తెలుస్తుంది. మరి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులన్నా బాగుంది. మరి ఎక్కడ డెవలప్మెంట్ అక్కడ జరగాలిగా, అది జరగనీయకుండా చేసావు. అమరావతి రైతుల మీద చేసిన దౌర్జన్యం ఏ విధంగా ఉంది? మరి వాళ్ళు కాడినడకన మరి అమరావతి నుంచి మరి వాళ్ళు గుడికి వెళ్ళాలని చెప్పి పెట్టుకున్నారు, అది భగ్నం చేయడానికి ప్రయత్నించారు. ఎన్నో విధాలుగా, ఒకటి కాదు, అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయానికి వెళ్ళినా అప్పుడు కూడా వాళ్ళు తినే భోజనాలు కూడా సర్వనాశనం చేస్తే నేల మీద కూర్చొని రోడ్డు మీద వడ్డించుకొని తిన్నారు అన్నం పెట్టే రైతు. మరి ఆ విధంగా అన్నం పెట్టే రైతుని ఎన్ని విధాలుగా వీళ్ళు టార్చర్ పెట్టారు. అసలు రైతులే కాదు రౌడీలు అన్నారు. వాళ్ళు వేసుకున్న టెంట్ల మీదకి మనుషులను పంపించి ఏ విధంగా రౌడీయిజం చేయించారు. ఒకటా రెండా బాలింతరాలను కడుపులో దన్నిచ్చాడు కాళ్ళతో. మరి ఒకటి కాదు, బూట్లు కాళ్ళతో పోలీసుల చేత తన్నులు తిని ఈ రోజున వాళ్ళు ఒక యజ్ఞమే చేశారు. ఆ యజ్ఞం ఫలించింది కాబట్టే ఈ రోజున దానికి వచ్చిన ఫలితాలను అందుకోబోతున్నారు. మరి 2014లో 33-35 వేల ఎకరాలు ఇచ్చిన రాజధాని భూములు ఇచ్చి వాళ్ళు రైతులు, దేశానికి అన్నం పెట్టే రైతు ఒక రాజధానిని నిర్మించే దానికి కారకులయ్యారంటే నిజంగా ప్రపంచంలోనే ఇది ఒక చరిత్రాత్మకం. ఈ చారిత్రాత్మకాన్ని మనం ఎన్ని విధాలుగా చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈవిడ మాట్లాడుతున్నట్లుగా ప్రతిసారి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీకి పడట్లేదని చెప్పేసి అమరావతిని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. 2014లో ఏం జరిగింది, మరి ఆ 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన ఎలా ఉంది, తర్వాత 2019లో ఏం జరిగింది చూసుకుంటే మరి 2024 వరకు అరాచకం జరిగిన తర్వాత ఈ రోజున మళ్ళీ మోడీ గారిని రెండోసారి కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా టీవీలో నేను చూస్తూ ఉంటున్నాను, కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఏంటంటే ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా అమరావతి ఆల్రెడీ ఒకసారి అయిపోయింది కదా, మళ్ళీ రెండోసారి ఎందుకు చెయ్యాలి అనేది వాళ్ళ వాదన. దానికి ఒకటే, నిజమే వాళ్ళు అన్నమాట ఒప్పుకుందాం. కాకపోతే ఇక్కడ చేయించాల్సిన అవసరం రెండోసారి మోడీ గారి చేత ఎందుకు వచ్చింది అంటే 2019 నుంచి 24 వరకు ఒక రావణాసురుడు రాష్ట్రాన్ని పరిపాలించాడు. అంటే రాష్ట్రాన్ని పరిపాలించాడు అంటే ఏ విధంగా ఉంది, ఒక రాక్షసుడు. మరి మారీచ సుబాహులు ఎంతమంది రాక్షసులు ఒక సమూహం అయితే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసింది. ముఖ్యంగా అమరావతి రైతులు ఏ విధంగా దీని మీద పోరాటం చేశారు. 1500 రోజులకు పైగానే వాళ్ళ పోరాటం. మరి అన్ని రోజులు పోరాటం చేయాల్సి ఎందుకు వచ్చింది అంటే ఈ రోజున దానికి ప్రతిఫలం అందుకోబోతున్నారని చెప్పేసి ప్రపంచానికే సగర్వంగా చెప్పుకునే రోజుగా ఈ రోజున చేసుకోవాల్సి వచ్చింది.
ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరూ ఎన్ని రకాలుగా వీళ్ళు అవహేళన చేస్తున్నారంటే వీళ్ళ బుద్ధి మాత్రం మారదు. ప్రతి ఒక్కరు వీళ్ళు పొగుడుకున్నారు. ఈ రోజున ఎల్ఎన్టీ వస్తుంది. మరి చూసాం ఎన్నో కంపెనీలు బోలెడన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ వదిలేసి వీళ్ళని పొగుడుకున్నారు, ఇవే చూస్తున్నారు. ఇవి కాదు కదా కావాల్సింది. మరి ఎన్ని రకాల కంపెనీలు వస్తున్నాయి, ఏ విధంగా తీర్చిదిద్దబడుతుంది, మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి, ఇవి కదా కావాలి. ఇవన్నీ వదిలేసి ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు అక్కడ వీళ్ళకి చెప్పమనండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్ని విధాలుగా అక్కడ కంపెనీలు వస్తున్నాయి, ఎంతమందికి ఎన్ని కంపెనీలకి ఈ రోజున టాటా కంపెనీ వచ్చింది, అది వస్తే ఇంకా గూగుల్ వచ్చింది. మరి ఇన్ని రకాలుగా వచ్చి మనం భారతదేశంలోనే ఇదొక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోవాలి. అమరావతి అన్నం పెట్టేవాడు దేశానికి రైతు. మరి ఆ రైతు భూముల్ని ఇస్తే ఆ అమరావతి రాజధాని ఏ విధంగా తీర్చిదిద్దబడుతుందంటే అమరం అంటే అది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. మరి అలాంటిది దేవతలు పరిపాలించింది. మరి అలాంటిది ఈ రోజున వీళ్ళందరూ మాట్లాడటం, మీకు చేతనైతే అమరావతి రాజధానిగా రాష్ట్రానికి ఏర్పడటానికి సహాయం చెయ్యండి. ఏదన్నా మీకు ఐడియాలజీ ఉంటే దాన్ని బాబుగారితో పంచుకోండి, సలహాలు సూచనలు ఇవ్వండి. అక్కడ వాళ్ళు తీసుకోవటానికి రెడీగా ఉన్నారు. ఇలాంటివన్నీ ఎందుకు, ఉపయోగం లేని మాటలు ఎందుకు, ఈ పిచ్చి ప్రలాపనలన్నీ ఎందుకు, ఈ విధంగా చెయ్యాలా, ఇంత ఖర్చు పెట్టాలంటే ప్రపంచానికి చాటి చెప్పాలి. ఏమని చెప్పాలంటే అమరావతి రైతులు భూములు ఇచ్చారు. మరి 2019 నుంచి 24 వరకు ఒక రాక్షసుడు దాన్ని ఈ విధంగా దుర్మార్గంగా నడిపించాడు రాష్ట్రాన్ని అని ప్రపంచానికి తెలియజేయాలంటే మరి దానికి తగ్గట్టుగా అక్కడ ఏర్పాట్లు జరిగినాయి. మరి వాళ్ళని ఏ విధంగా మనం గౌరవించాలి. ఇప్పుడు మళ్ళీ ఇంత భయంకరమైన రావణ కాష్టాన్ని చూసిన తర్వాత కూడా 44,000 ఎకరాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరి అది కదా గొప్పతనం. అంత వాళ్ళు ఇదిగా బయటకు వచ్చేసి స్వచ్ఛందంగా మేము భూములు ఇస్తాము, రాజధాని నిర్మాణం చెయ్యండి, నిర్మించండి, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దండి. మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందనే నమ్మకం. ఒక విజనరీ లీడరు ఎలా ఉంటాడంటే దానికి నిలువెత్తు సాక్ష్యం ఈ రోజున వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇస్తున్నారంటే ఒక నాయకుడు, ఆ నాయకుడి మీద నమ్మకం, ఆ నమ్మకమే ఈ రోజున అమరావతి మళ్ళీ నిర్మాణ ప్రారంభానికి ఈ విధంగా కారణమైంది. వీళ్ళందరి నోర్లు ఫస్ట్ మూతబడి ఏదైనా సరే రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏదైనా మీకు చేతనైతే వెళ్ళి కంపెనీలు తీసుకురండి. రాష్ట్రం మీద అంత ప్రేమగా ఉంటే, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే, మరి అమరావతి రైతుల మీద ప్రేమ ఉంటే, వాళ్ళు ఇచ్చిన భూములకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే, మరి నిజంగా వాళ్ళు ఇచ్చిన భూములకు ఒక ప్రతిఫలం లభించాలంటే ఈ రోజున మీరంతా చేయాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా, లేకపోతే బీజేపీనా, టీడీపీనా, జనసేన ఇవన్నీ కాదు, ఇక్కడ రాష్ట్రం కోసం పనిచేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. ఆయన రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే ఆలోచించారు. భవిష్యత్తు ఎలా ఉండేదో ఆలోచించారు. ఒక విజనరీ లీడర్గా పేరు తెచ్చుకున్నారు, ఒక హైటెక్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. అట్లాంటి వ్యక్తిని వీళ్ళు ఈ విధంగా హేళన చేస్తూ వీళ్ళకి కనీసం మాట్లాడే హక్కు కాదు కదా, ఆ పేరు తలిచే అర్హత కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా ఈ రోజున ఈ పిచ్చి మాటలు, ఈ పిచ్చి వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ ఏ మాటలైతే మాట్లాడారో వీళ్ళంతా తల దించుకునే విధంగా, అమరావతి తల ఎత్తుకుని చూసే విధంగా ఖచ్చితంగా తీర్చిదిద్దబడుతుంది. ఎటువంటి సందేహం లేదు. వీటిల్లో అయితే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మానుకొని ఏదన్నా ఉంటే దానికి మీ ఆలోచన విధానం ఇవన్నీ కూడా మార్చుకొని హెల్ప్ చేయండి, సహాయ సహకారాలు అందించండి. అది డబ్బు రూపంలో అందిస్తారా, లేకపోతే మీ ఆలోచనలతో అందిస్తారా, ఇంకే విధంగానైనా మోరల్గా అందిస్తారా అనేది అది వాళ్ళ ఇష్టం. దీని అమరావతి సభలో నరేంద్ర మోడీ మాట్లాడుతుంటే ఆ సభలో అమరావతికి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని కోట్లు అవుతుంది అనేది ప్రస్తావనే తీసుకురాలేదు. ఏదేదో మాట్లాడుకుంటా మీరు బాగున్నారా మేము బాగున్నాం అన్నట్టు మాట్లాడుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారే కానీ అమరావతికి సంబంధించింది ఏది ఒక్కటి కూడా మాట్లాడలేదని షర్మిల గారు వ్యాఖ్యలు ఇవి వీళ్ళు ఆ సభకి వెళ్ళలేదు, ఆహ్వానం అందినా కూడా వెళ్ళలేని పరిస్థితి. అట్లా అంటే అంత దౌర్భాగ్య పరిస్థితి అనమాట. అంత దారుణంగా ఉంది వీళ్ళ ఆలోచన విధానం. అంటే వీళ్ళ మొహం కూడా అక్కడ చూపించలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి అక్కడ జరిగిన కార్యక్రమం, వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమీ కూడా తెలియదు. ఏం జరిగిందంటే సైబరాబాద్ని 15 నెలల్లో పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అమరావతిని ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తే మళ్ళీ నేనే వచ్చి అమరావతిని రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేస్తాను రాష్ట్ర రాజధాని అని చెప్పేసి ఎవరైతే గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు.
అదేవిధంగా ఏ విధంగా నిధులను మేము ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రానికి ఇంతకుముందు జరిగిన నష్టానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దీనికి మంచి జరిగి తీరుతుందని చెప్పారు. ఇవన్నీ వీళ్ళు వింటే కదా తెలుస్తుంది. వీళ్ళు బురద జల్లే మాటలే తప్పించి అక్కడ ఏం జరిగిందనేది మాత్రం వీళ్ళు చెప్పరు ఎప్పుడు. ఎందుకంటే అక్కడ జరిగింది చెప్పాలంటే వీళ్ళ వల్ల కాదు, చెప్పలేరు, వీళ్ళకి మాటలు రావు, వీళ్ళు వినలేరు, చూడలేరు అట్లాంటివి. ఏదైనా మంచి జరిగితే ఎవరైనా వెళ్తారు కానీ ఇట్లాంటి వ్యక్తులు ఎలాంటివి అంటే ఏదైనా శవ రాజకీయాలు చేయడానికి, ఏదన్నా అక్కడ ఏదైనా ఘోరాలు జరిగితే ఇట్లాంటివి జరిగితే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తారు. నిన్న నిజంగా రాష్ట్రానికి పండగ. వీళ్ళు పిచ్చి మాటలు, మోడీ గారు ఏ విధంగానైనా సరే మా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా వీళ్ళ మాటలు ఇలా ఉండటం నిజంగా ఈ రోజున సిగ్గుచేటు. ఆ రాజధాని ప్రాంతంలో ఉంటూ, ఆంధ్రప్రదేశ్లో ఉంటూ, ఇక్కడ సిటిజన్గా ఉండి షర్మిల గారు కానీ ఇంకొకరు కానీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. థ్యాంక్ యూ. నమస్తే.